హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మేము తలకోన వెళ్తున్నాం అనమాట. పీలేరు నుంచి ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది తలకోన. అండ్ వెళ్ళడానికి అయితే చాలా రూట్స్ ఉన్నాయి. రొంపిచెర్ల నుంచి అన్నా వెళ్ళొచ్చు, బాక్రాపేట నుంచి అన్నా వెళ్ళొచ్చు, అండ్ తలపల సైడ్ నుంచి అన్నా వెళ్ళొచ్చు. తలకోన అయితే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం జంగల్లోనే వెళ్తాం, మనము మొత్తం జంగల్లో ఉంటాము. సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, చాలా బాగుంటుంది తలకోన అయితే. వాటర్ ఫాల్స్ ఉంటుంది, శివుడి టెంపుల్ ఉంటుంది, స్విమ్మింగ్ చేయడానికి ఉంటుంది, నల్లకోన అని ఒకటి ఉంటుంది. చాలా హిస్టరీ ఉంది అనమాట వీటికి అన్నిటికీ. ప్లేసెస్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్. నాకు తెలిసి పీలేరు చుట్టుపక్కల ఉండే సైడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటారు. తిరుపతి, పీలేరు, చిత్తూరు సైడ్ అయితే. అండ్ దారిలో అయితే పార్క్ కూడా ఉందన్నమాట, కొల్లాపురం పార్క్ అని. అదైతే ఇప్పుడు ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో తెలీదు. ఒకసారి అది కూడా ఉంటే చూపిస్తాను. అదైతే చిన్నప్పుడు చాలా ఫేమస్ అనమాట. మాకు స్కూల్లో వదిలితే అదే ప్లేస్, ఇంకా తలకోన అంటారు. ఆ ప్లేస్కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తారు. అంతే, టైం అయిపోతుంది. దానికి 200-300 తీసుకునేవాళ్ళు అప్పట్లో స్కూల్లో. ఇప్పుడు దారిలో పార్క్ ఉంటే కూడా చూద్దాము. నాకు తెలిసి అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది పార్క్ అయితే. పీలేరు తిరుపతి రూట్ అయితే అస్సలు కనిపెట్టలేని విధంగా అయిపోయింది అబ్బా. ముందు ఎలా ఉందో కూడా గుర్తొచ్చేది కాదు. ఏమైనా వీడియోస్ ఉంటే చూడాలి. అట్లే వీడియో తీసి పెట్టుకుందాం అనిపించింది నాకైతే. తీసి పెట్టేసి నిన్న భలే ఉంటుంది. రూట్ గుర్తున్నా ఉండేది, ఇప్పుడైతే ఏం గుర్తులేదు రూట్ అయితే. పార్క్ అని చెప్పాను కదా, ఇదే. ఇప్పుడేం లేదు, ఫంక్షన్ హాల్ ఏదో కట్టేశారు. మొత్తం పార్క్ అంతా ధ్వంసం అయిపోయింది. గుడి ఉంది అంతే, గుడి కూడా క్లోజ్. బైక్స్కి, కార్స్కి టోకెన్ తీసుకోవాలన్నమాట. రూట్ అయితే చూడండి. ఇంకా రూట్ అయితే అసలు ఏం మారలేదు. ఇదే తలకోన ఎంట్రన్స్. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడే టెంపుల్ ఉంటుంది. సో ఇలా ఇంకా కొంచెం ముందరికి ఒక 5-8 కిలోమీటర్స్ వెళ్ళామంటే వాటర్ ఫాల్స్ అని నల్లకోన ఉంటుంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి మునిగేసి మళ్ళీ వస్తామన్నమాట దర్శనంకి. ఇప్పుడైతే ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం. ఇంకా కోతులు చూసారు కదా ఎట్లున్నాయో, మొత్తం కోతులే ఉంటాయి. మీరు బైక్ తెచ్చి ఆపినా కూడా వాటికి మొత్తం జిప్పులు ఇప్పి కవర్స్లో మొత్తం చెక్ చేస్తాయి అన్నమాట అవి. ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్. ఇంకో టైం ల్యాబ్స్ పెడతాను, చూసేయండి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కోసం పర్ పర్సన్ 30 రూపీస్. వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు. అక్కడేం దొరకవు, ఎందుకు అంతసేపు ఎదుగుతున్నారు, వెళ్ళండి. మామూలుగా అయితే వాటర్ అంతా ఇక్కడ ఫ్లో అవుతూనే ఉంటాయి అన్నమాట. ఈ రోడ్డు అంతా ఇక్కడ ఫ్లో వెళ్తూనే ఉంటాయి.
టు హైట్ చూడండి, 100 feet పైన ఉంటుంది. సరే హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లోహిత్పురం. వెల్కమ్ టు లోహిత్పురం ఛానల్. హి ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద నేచర్ స్టాల్స్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. సో హలో గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే తలకొండ వాటర్ ఫాల్స్. కింద వచ్చేసి నార్మల్ చిన్న చిన్న ఉంటాయి అనమాట. ఇది కొంచెం పెద్దది అని చూస్తున్నారు కదా. చాలా మంది అక్కడ పై వరకు వెళ్తారనమాట. అక్కడ పైకి అయితే వెళ్ళకండి, ట్రై చేశాడు. సో అయితే పైకి వెళ్ళి చాలా మంది చనిపోయారు కూడా. మీరు అసలు ట్రై చేయకండి వెళ్ళనీకి. ఇట్లా నడుపులు చూస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్తో వస్తారు కదా, ఇట్లాంటి వాళ్ళు వెళ్దాం మళ్ళీ వెళ్ళలేమంట మోటివేట్ చేస్తూ ఉంటారు. మాది ఇక్కడే, రాలేక కాదు వెళ్ళలేక కాదు, ఎన్నో మోసాలు చేసి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళలేదు, చాలా పద్ధతిగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాటికి వెళ్ళకండి. ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోండి. అక్కడ పైకి వెళ్ళి చూడడానికి ఉంటే ట్రై చేయకండి. బిగ్ నో. రోటీ పేమెంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు నీళ్ళకి దిగని వాడిని ఒకరిని పిలుచుకొచ్చుకోండి. ఎందుకంటే మన ఫోన్స్ అవన్నీ వాడికి ఇచ్చేసేయచ్చు అనమాట. మనం ప్రశాంతంగా వెళ్ళి మనకు నచ్చింది చేసి రావచ్చు. తలకొండ నుంచి వచ్చే రూట్లో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. పైనాపిల్ మీకు తెలుసు, మ్యాంగో, ఇవి అడవి మ్యాంగోస్ అన్న, అడవి మ్యాంగోస్ ఉన్నాయి. నెల్లికాయలు, ఇవి కలింకాయలు, ఇవి నార్మల్ అండ్ ఇవి అడవి కలింకాయలు అంట. అండ్ ఎలక్కాయ అయితే ఈ కప్లో తీసి పెట్టేశారు ముందే. అండ్ రేగ్గాయ చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం ఇవి. చింతకాయ స్పూన్లు, ఇవి వాటర్ యాపిల్స్ కదా, వాటర్ యాపిల్స్. శనక్కాయలు, ఇంక ఇవి అన్న ఇవి వచ్చి బిగికాయలు అంట, కొత్తగా ఉన్నాయి. ఇవి పైన ఇలా ఒలిచేసి, అండ్ ఇది కూడా ఒల్చాలి. అలా ఒలిస్తే లోపల ఇలా ఉంటుంది అనమాట. లోపల ఇలా ఫింగర్తో తీసుకొని తినాలి. సేమ్ ఎలక్కాయలాగే ఉంది, పచ్చి ఎలక్కాయ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. అంతే, వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారు కదా, ఇవైతే మోకాళ్ళ నొప్పులకి వేడి చేసి పెట్టుకుంటారనమాట, ఆయుర్వేదం లాగా ఇది. ఇంకా ఎలక్కాయలు, ఇవిరా రేగికాయలు కదా, రేగ్గాయలు, కంబరకట్ట, నెల్లికాయల పొడి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో తలకోన బ్లాగ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇవాళ ఒకే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ క్లోజ్లో ఉందన్నమాట. అందుకే మీకు ఎవరికి టెంపుల్ చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళేప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఒకటి వల్ల మేము రూట్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. వచ్చిన రూట్లో కాకుండా ఇంకో రూట్లో వెళ్తున్నాం అనమాట. కాకపోతే రూట్ మాత్రం సూపర్ ఉంది, సన్సెట్ వ్యూతో చాలా బాగా అనిపించింది మాకైతే. అంతే మరి ఈరోజు బ్లాగ్ అయితే ఉంటాను మరి. లవ్ యూ ఆల్, బాయ్.